తెలంగాణలో కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న నిరుద్యోగుల సమస్యలపై రేవంత్ రెడ్డి సర్కార్ ఫోకస్ చేసింది. సచివాలయంలో నిరుద్యోగులతో సమావేశమయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. వారి డిమాండ్లను అడిగి తెలుసుకున్నారు. తమ అభ్యర్థనలపై మంత్రికి వినతి పత్రం అందజేశారు నిరుద్యోగులు. డీఎస్సీ తక్షణమే వాయిదా వేసి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు నిరుద్యోగులు. గ్రూప్ 1 మెయిన్స్ కోసం 1:100 తీసుకోవాలని, గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయడంతో పాటు గ్రూప్ 2, 3 నోటిఫికేషన్లలో పోస్టులు పెంచాలని కోరారు. ఇక త్వరలో జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయనున్నారు. వీటిని సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రిని కోరారు. గ్రూప్ 2, 3 పరీక్షల వాయిదాపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొన్నంతో సమావేశం తర్వాత నిరుద్యోగులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయంలో మంత్రి తమకు హామీ ఇచ్చారన్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, రేయానా, గడిచిన కొద్ది రోజులుగా కూడా ఇక్కడ చిక్కడపల్లి లైబ్రరీ వద్దతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా, అలాగే హైదరాబాద్ నగరంలో కూడా గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులు కూడా నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచాలని, గ్రూప్ 2 డిసెంబర్ లో కూడా నిర్వహించాలని కూడా డిమాండ్ చేశారు. అయితే కొంతమందిని చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో ధర్నా నిర్వహించిన కొంతమంది అభ్యర్థులను కూడా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే నిన్న సాయంత్రం మంత్రి పొన్నం ప్రభాకర్ ని ఇటు గ్రూప్ 2తో పాటు గ్రూప్ 3 ఆస్పిరెంట్స్ కూడా కలిసి ఆ పోస్టుల పెంపుతో పాటు డిసెంబర్ లో ఎగ్జామ్ ని పోస్ట్ పోన్ చేసే విధంగా కూడా ఒక గవర్నమెంట్ ఎగ్జామ్షన్ ఇవ్వాలని కూడా ఒక వినతి పత్రం కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ కి ఇచ్చారు. అయితే ఎగ్జామ్ ని పోస్ట్ పోన్ చేసే విషయంతో పాటు అలాగే పోస్టులు పెంచే విషయంలో కూడా తమ సమస్యలు ఏంటో కూడా మంత్రికి చాలా క్లియర్ గా కూడా అభ్యర్థులు వివరించారు. దీంతో మంత్రి కూడా సానుకూలంగా స్పందించారు. గ్రూప్ 2, గ్రూప్ 3 విషయంలో కూడా మంత్రి కూడా వాయిదా వేయొచ్చు అన్నట్టు కూడా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడతాము, ఖచ్చితంగా మాట్లాడి మీకు ప్రభుత్వం మీ పట్ల సానుకూలంగా ఉందని కూడా గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులకు కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారని కూడా అభ్యర్థులు మనతో పేర్కొన్నారు. దాంతో పాటు ఎగ్జామ్ ని వాళ్ళు ఏదైతే పోస్టులు పెంచి డిసెంబర్ లో నిర్వహించాలని ఏదైతే ప్రతిపాదన పెట్టారో ఆ పోస్టుల ఇంక్రీజ్ గురించి మాత్రము డెఫినెట్ గా ఇది గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవాలి. ఖచ్చితంగా కూడా దీనిపైన మంత్రుల మండలి సమావేశం నిర్వహించాలి, అలాగే దీనిపైన ప్రత్యేకంగా రివ్యూ చేయాల్సి ఉంటుందని కూడా మంత్రి అభ్యర్థులతో అన్నట్లు కూడా తెలిసింది. కాకపోతే ఎగ్జామ్ పోస్ట్ పోన్ విషయంలో మాత్రం ఖచ్చితంగా కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉంటుంది మీ విషయంలో అన్నట్టు హామీ ఇచ్చినట్లు కూడా ఒక అభ్యర్థి మన జీనియస్ తోని కూడా పేర్కొన్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులు అయితే ప్రస్తుతం ప్రభుత్వం నుండి సానుకూల స్పందన రావడంతో వాళ్ళు కూడా తమ ఇప్పట్లో ఎలాంటి నిరసనలు కూడా వ్యక్తం చేయమని కూడా చెప్పారు. కానీ ప్రభుత్వం నుండి తమకు పూర్తి స్థాయి క్లారిటీ వచ్చాకే కూడా వస్తే బాగుంటుంది అని కూడా వాళ్ళు అంటున్నారు. కానీ ప్రస్తుతానికి అయితే ప్రభుత్వం వారి పట్ల సానుకూలంగా ఉందని అయితే మనం చెప్పుకోవచ్చు. రేయానా, శ్రీచరణ్, అంటే గ్రూప్ 2, 3 పరీక్షలు వాయిదా వేయడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ నిరుద్యోగులకు హామీ ఇచ్చినట్లు ఈ సమావేశంలో చెప్పినట్లుగా తెలుస్తోంది. దీనిపై ఏంటి అప్డేట్స్? మంత్రి ప్రభుత్వం సానుకూలంగానే ఉంది గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థుల పైన. కాకపోతే ఈ పోస్టులు పెంచే విషయంలో మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధికారులు, మంత్రి మండలి అందరూ చర్చించాకే పోస్టుల పెంపుదల పైన మాత్రం ఒక డెసిషన్ కి వస్తుంది ప్రభుత్వం అని కూడా అభ్యర్థులతో అన్నట్టు సమాచారము. కాకపోతే ఎగ్జామ్ పోస్ట్ పోన్ విషయంలో మాత్రము కన్సిడర్ చేస్తాము, సానుకూలంగా ఉన్నామని మంత్రి కూడా అభ్యర్థులకి చెప్పినట్టు కూడా మనకు అందుతున్న సమాచారం. రేయానా, మరి ఈ విషయంపై నిరుద్యోగులు ఏమంటున్నారు? ఎందుకంటే డిఎస్సీ విషయంలో అయితే ప్రభుత్వం కన్విన్స్ అవ్వలేదు, మరి ఈ విషయంపై నిరుద్యోగులు ఎలా ఉన్నారు? అయితే మొన్న కొద్ది రోజుల కిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గౌడ సోదరులకు సంబంధించి కల్లు గీత కార్మికులకు సంబంధించిన ఒక ప్రోగ్రామ్ లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పిల్లలు మీరు అనవసరంగా రోడ్ల మీద ఎందుకు వస్తారు, అభ్యర్థులందరూ రోడ్ల మీద ఎందుకు వస్తారు, మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు కదా, పొన్నం ప్రభాకర్ ని కలవండి, మీ గోడేందో చెప్పండి, మంత్రుల్ని కలవండి, అలాగే ప్రత్యేకంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని అడ్రస్ చేస్తూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. సో దానిలో భాగంగా నిన్న సాయంత్రం కూడా వెళ్లి వీళ్ళ అభ్యర్థులు కలిశారు. మంత్రి కూడా చాలా సానుకూలంగా గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థుల పట్ల సానుకూలంగా ఉన్నారు. అయితే వీరితో పాటు కొంతమంది డిఎస్సీ అభ్యర్థులు కూడా వెళ్లారంట. కానీ డిఎస్సీ అభ్యర్థులకి మంత్రి కరాఖండిగా చెప్పారంట, ఎట్టి పరిస్థితుల్లో పరీక్షను వాయిదా వేసేదే లేదు, కావాలంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చెప్పినట్టు, బట్టి విక్రమార్క చెప్పినట్టు 6,000 పోస్టులు అదనంగా పెంచి మరో 6 నెలల్లో కూడా మరోసారి కూడా నిర్వహిస్తాము. డిసెంబర్, జనవరిలో మీరు ఇప్పుడైతే ఎగ్జామ్ కి అటెండ్ అవ్వాల్సిందే అని కూడా మంత్రి కరాఖండిగా డిఎస్సీ
డిఎస్సి అభ్యర్థులకు చెప్పారు. కానీ గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థుల విషయంలో మాత్రము చాలా సానుకూలంగా స్పందించారని కూడా అభ్యర్థులు మనతో తెలిపారు. రేనా ఓకే శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.